అందుకోసమే రేవంత్ దగ్గర అయ్యిండు. రేవంతును దగ్గరగానే రేవంత్కు అందశ్రీకి ఒక గొప్ప నేపథ్యం ఉంది మిమ్మల్ని కూలగొట్టడానికి. అయిపోయింది, అది అయిపోయి 6 నెలలు అయిపోయింది. అది అయిపోయింది, 6 నెలలు అయిపోయింది. ఈ దోస్తానా ఇలాగే కంటిన్యూ అవుతుందా? ఎందుకైతుందే? వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు పిలుస్తారు, అవుతుంది. ఏందట మరి ఇప్పుడు? ప్రశ్నించాలి కదా పాట. ప్రశ్నించినోడు ఆడమన్నాడు. ప్రశ్నించాను 119 ఎమ్మెల్యేలకు ఎప్పటికన్నా ప్రణవిప్పిందా? సార్ ఇష్టారాజ్యంగా పోతున్నప్పుడు సార్ తారు ఇట్లా పట్టుకొని కూర్చున్న కొడుకులు ఏం చేసిండ్రా మీరు? వాళ్ళు దుర్మార్గులండి, వాళ్ళు దుర్మార్గులు. ఆ జాబితాలో నువ్వు నేర్పిన నీరజాక్ష నీ ఆటతోటే నీ ఓడియాలి కదా. మరి మేము పచ్చీసలు అటచమ్మ ఆడుకుంటా ఓడిపోతావా? నువ్వు గెలవడానికి ఎన్ని ఎత్తుగడలు వేసినవో నిన్ను కూలదన్నడానికి కూడా అన్ని ఎత్తుగడలు. ఇంకా కూలగొట్టేదైతే ఏం లేదు కదా. ఎందుకే మరి నిన్న నరసింహారెడ్డి సార్ ఏమంటాడే సారు లెటర్ రాసిండు కదా. ఎందుకని? చేసిన తప్పులన్నీ గోషిల పెట్టుకొని కాశీకి పోతే మీరు పునీతులైతారా? ఏందే మీ సంస్కారము? ఏం మాట్లాడతారా? ఒక జడ్జిని దిగిపో, నీకు న్యాయం చెప్పనీకి రాదా? అరే ఇంకా బుద్ధి రాదు మీకు. కానీ అటు పోను ఊరికే సార్ దిక్కుపోదులే, వదిలేద్దాం. ఇప్పుడు 6 నెలల ప్రభుత్వ పాలన మీద, రేవంత్ పరిపాలన మీద మీ అభిప్రాయం ఏంటి? మీ అభిప్రాయమే నా అభిప్రాయం. మీరు చెప్పాలి కదా మీ అభిప్రాయం. నాకు మీకంటే ఎక్కువ తెలుస్తాదే, మీరంతా చదువుకున్న వాళ్ళు కదా. అంటే దాటవేస్తుండ అనుకుంటావు కదా. అదే అనుకుంటున్నాను నేను. దాటవేస్తున్నారు మీరు. ప్రజావాణి మీరు కట్టిన కంచెలు కూలదండి కదా. ఎవడన్నా కలవచ్చు కదా పోయి ముఖ్యమంత్రిని. మీరు 10 ఏళ్ళల్లో ఏ రోజు కలవనిచ్చారు? వాళ్ళతో ఎందుకు కంపేర్ చేస్తున్నారు? ఖచ్చితంగా చేస్తారు. నిన్నటి చీకటిని ఇయ్యాల చీకటిని కలిపితే ఈ రెండు కలిసి కంటే ఒక వెలుతురొత్తది రఘు. ఒక సమస్య కోసం మీ దగ్గరికి వచ్చినప్పుడు ఒకసారి కలుస్తారు, 2 సార్లు కలుస్తారు, ఒకరోజు ఛాయ్ పోస్తారు, ఒకరోజు భోజనం పెడతారు. ఏం ఉపయోగం? సమస్య పరిష్కారం కావాలి కదా. సమస్య పరిష్కారము కావాలి అన్నప్పుడు 10 ఏళ్ల నుంచి ఏ సమస్య పరిష్కారం కావాలి? 1,00,000 సమస్యలు, 1,00,00,000 సమస్యలు కూడుకపోయి ఉన్నాయి. అవి తనకు దోచినంత ఆ పిల్లగారు నిన్నగాక మీరు లూటి చేసిన ఆనిగంశను ఎత్తులు వేసుకుంటుండే, మీరు కోసుకపోయిన పంటలో పరిగెరుకుంటుండే. 6 నెలల్లో ఏమంటాం ఆ పిల్లగాన్ని? కానీ మీలాగా 5 ఏళ్ళు కానీ ఆలోచిస్తలే. 5 ఏళ్ళ దాకా వెయిట్ చేస్తాడా? అందరూ చెయ్యాలి కదా. నోటి మాట నుంచి లేదు, చెయ్యాలి కదా. 5 ఏళ్ళు మరి మీకు 10 ఏళ్ళు ఇచ్చినప్పుడు వచ్చినోడికి 5 ఏళ్ళని చెప్పితే ధర్మం కాదు కదా. మీకో నీతి మాకో నీతి అట్లా ఉండదు. 5 ఏళ్ళు ఆగినాకనే ఏదన్నా. ఇప్పుడు ఏదో అంటారు కదా, అన్నం ఉడికిందంటే ఒక మెతుకు చూస్తే తెలిసిపోతుంది. మరి మీరేం చేసిండ్రు రఘు? 10 ఏళ్ళ నుంచి మీకు మెతుకులే దొరకలేదా ఉడిచిందని? నువ్వు తినమారు మల్లన్నకు తప్ప పెట్టుకున్న టీవీలంతా మీ ఇద్దరికీ మెతుకు తెలిసింది. అందులో మీకంటే ముందు నాకు తెలిసింది. మరి అది మనకి ఇంకా ఉడుకుతానే ఉన్నదా? ఉడుకునేది మాడిపోయింది. మీరు పిసికి అన్నం మెతుకు లేకుండా అయింది. అది మాడిపోయి అటుక వలిగిపోయింది. దాని గొడవెందుకే మళ్ళీ చెప్పేదన్నా? వాళ్ళు అయిపోయిందండి, వాళ్ళు దుర్మార్గులు. కానీ అయిపోయినట్టు మీరు లేరు. అయిపోతే మీరు తెరువే వాళ్ళు రారు. ఇప్పుడు ప్రజలు ఎవరి కోసం ఆలోచించాలా? ఉన్న గవర్నమెంట్ ఏం చేస్తుందని ఆలోచించాలి. ప్రజలు కూడా గతంలో ఏం జరిగింది ప్రజలు కూడా నిన్నటి దాకా సారు చెప్పిండు కదా ఊరేగుతూ. మీరు ఎంత గొప్ప వాళ్ళు, పార్లమెంట్ ఎలక్షన్లు చెప్పినాయి కదా, మంచి తీర్పు ఇచ్చింది కదా. ప్రజాస్వామ్యంలో ఓటుకు 1,00,00,000 దండాలు అనుకునే మీరు ఆ తీర్పును కూడా 1,00,00,000 దండాలంటే బాగుంటుంది ఆరోగ్యంగా.